హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే 3 శుభార్తలతో వచ్చినాయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ముఖ్యంగా మే నెల పెన్షన్ తీసుకునే వారికి అయితే ఒక 3 శుభార్తలతో వచ్చినాయండి. మే నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ యొక్క 2 డాక్యుమెంట్స్ అయితే వీరి దగ్గర అయితే ఉండాలండి, లేకపోతే పెన్షన్ అయితే పంపిణీ అయితే కాదండి. సో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ ఏ విధంగా చేస్తుంది, అదేవిధంగా ఏ శుభార్తలు వచ్చినాయి, అదేవిధంగా కొత్త పెన్షన్ను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆల్రెడీ ప్రీవియస్గా అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి, ఇలాంటి అనేక విషయాలు అయితే వీడియోలో అయితే ఉన్నాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ అయితే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ఏ చిన్న అప్డేట్ మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలన్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి. దానికన్నా ముందు రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు అయితే దివ్యాంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లు అనేవి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి. ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లు అన్నీ కూడా రాష్ట్రంలో 8 లక్షల బోగస్ పెన్షన్లు, ఫేక్ పెన్షన్లు గుర్తించినట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకి తెలిపిందండి. కాబట్టి ఈ యొక్క 8 లక్షల పెన్షన్లకు సంబంధించి అయితే తనిఖీలు అయితే ప్రారంభించారండి. జనవరి నెల నుంచి కూడా ఈ యొక్క తనిఖీలు అయితే అవుతున్నాయి. కాకపోతే మనకి ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే మే నెలకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క తనిఖీలు అనేది కంప్లీట్ అయితే అవుతాయండి. రీసెంట్గానే సదరం స్లాట్ కూడా ఓపెన్ చేసి అయితే ఉన్నారు. అంటే ఎవరైనా దివ్యాంగులు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కనుక తప్పకుండా వారి దగ్గర ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే సదరం స్లాట్ బుక్ చేసుకున్న వారు దివ్యాంగ సర్టిఫికేట్ అయితే పొందైతే ఉండాలండి. ఈ దివ్యాంగ సర్టిఫికేట్ ఉందనుకోండి వారికి అయితే పెన్షన్ మంజూరు అవుతుందండి, దివ్యాంగ పెన్షన్. లేదంటే అవ్వదండి. వారి యొక్క డిజబిలిటీ బట్టి వారికి 6,000 నుంచి 15,000 దాకా కూడా వారికి అయితే పెన్షన్ అయితే ఇక్కడ ఇస్తారండి. అయితే ఇలా ఇవ్వాలంటే ఖచ్చితంగా కూడా వీరి దగ్గర యొక్క దివ్యాంగ పెన్షన్కి సంబంధించి దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఉండాలండి, ఆ పర్సంటేజ్ అనేది ఉండాలండి. వీరు దివ్యాంగులు అనేది ప్రభుత్వానికి తెలియాలంటే కంపల్సరీ ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాలండి. మీరు పొందాలంటే ఖచ్చితంగా సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత, సో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీరు వచ్చిన తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ చేస్తుందండి. అప్పుడు మాత్రమే మీరు దివ్యాంగ పెన్షన్కి అయితే అప్లై చేసుకోగలుగుతారు. ఇక సామాన్య భద్రత పెన్షన్ చూసుకుంటే కనుక నార్మల్గా ఏజ్ అనేది ఉంటే చాలండి. ఏజ్ అనేది మినిమం రిక్వైర్మెంట్ అండి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి ఆధార్ కార్డులో 50 సంవత్సరాల ఏజ్ ఉందనుకోండి వీరికైతే ఇప్పుడు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించిందండి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏజ్ అనేది 60+ ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మినహాయించింది. ఏజ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఉన్నా 50 సంవత్సరాలు దాటినా కూడా వీరికైతే కొత్త పెన్షన్ అయితే మంజూరు చేస్తుందండి. కరెక్ట్గా వారి యొక్క ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఉండాలండి యాక్యురేట్గా, అప్పుడు మాత్రమే వీరికైతే పెన్షన్ అయితే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక రాష్ట్రంలో ఈ యొక్క పెన్షన్, సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి మే నెలకు సంబంధించి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుందండి. పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ మీ దగ్గర పెన్షన్ కార్డు ఉండాలండి. దీంతోపాటు ఆధార్ కార్డు అయితే ఉండాలండి. పెన్షన్ కార్డు అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కార్డులు అనేది ఉండాలండి. సో ఆ కార్డులు ఒకవేళ పాత కార్డులు ఉంటే కనుక దాన్ని చేంజ్ చేస్తారండి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వచ్చినప్పుడు వాళ్ళని అడగండి, చేంజ్ చేస్తారు, కొత్త కార్డులు అయితే ఇస్తారండి. సో ఆ యొక్క కార్డులు, పెన్షన్ కార్డులు మీ దగ్గర అయితే ఉండాలండి. తీసుకునే టైంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందండి. సజావుగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంటికి వచ్చి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. ఈ యొక్క పెన్షన్లు అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఎందుచేతన్నా మీకు ఏదైనా అవసరం ఉండలేదు, ఏదైనా పని చేత మీరు పెన్షన్ మీరు పొందలేదనుకోండి, ఒకవేళ పెన్షన్ పంపిణీలు ఆప్ చేశారనుకోండి, సో నెక్స్ట్ మంత్ అయితే తీసుకొచ్చండి. అంటే 2 పెన్షన్లు ఇస్తారండి. ఈ నెలదే వచ్చే నెలది ఒకేసారి తీసుకోవచ్చు. లేదంటే కనుక ఫస్ట్ రోజు చాలా వరకు కంప్లీట్ చేయడానికి చూస్తుందండి ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది. సో ఫస్ట్ రోజే మే 1వ తేదీనే చాలా వరకు పెన్షన్లు అనేది కూడా కంప్లీట్ చేయాలని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఒకవేళ కనుక కంప్లీట్ అవ్వకపోతే సో అలాంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ రోజు ఇస్తారండి. అది కూడా హాలిడే లేకపోతే ఆదివారం అనుకోండి ముందు రోజు ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ చాలా వరకు ఆదివారం కూడా ఇచ్చేస్తున్నారు. చాలా ఊర్లలో ఏంటంటే సో పెన్షన్ల పంపిణీ అనేది త్వరగా చేయాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారులు కూడా సూచించడం జరిగిందండి. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా వేగవంతం చేస్తున్నారు. పెన్షన్ తీసుకునే టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా రీసెంట్గానే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఉదయ సాఫ్ట్వేర్స్ వేసి కొత్తగా మంత్రా డివైసెస్ పంపిణీ చేశారండి. ఈ యొక్క డివైసెస్లు అన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇచ్చున్నారు. వీరందరూ కూడా ఈ యొక్క డివైసెస్ అయితే వాడి
థంబ్స్ అయితే తీసుకుని అందరూ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా ఇక్కడ పెన్షన్ పంపిణీ అనేది పారదర్శకంగా అయితే చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి పెన్షన్ అనేది మే నెలకు సంబంధించి అయితే పంపిణీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్కి సంబంధించి కూడా మే నెలకు సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతారండి. కాబట్టి సో ఈ యొక్క అప్లై చేసుకోవడానికి ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి దివ్యాంగ సర్టిఫికేట్ ఉండాలండి. ఇక సామాన్య భద్రతా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే కనుక కంపల్సరీ వారికైతే ఏజ్ అనేది 50 సంవత్సరాలు అయితే ఉండాలండి. ఇక దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే వీటన్నిటితో పాటు దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఇవి ఉంటే కనుక రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. మే నెలకు సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తామని చెప్తున్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మనకి ఓల్డ్ పెన్షన్లు అన్నీ కూడా తనిఖీలు చేస్తున్న పెన్షన్లు అన్నీ కూడా మే నెలకు సంబంధించి అయితే క్లోజ్ అవుతాయండి. ఇది క్లోజ్ అవగానే కొత్త పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ అయితే తీసుకుంటారండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. రాష్ట్రంలో పెన్షన్లు మంజూరు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే చెక్ చేస్తుందండి. ఆ రూల్స్ చెక్ చేసి ఎవరైతే ఖచ్చితంగా క్రైటీరియా పాటిస్తారో వారందరికీ కూడా పెన్షన్లు అనేది 1-2 నెలల్లోనే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అయితే శుభవార్త అయితే చెప్పైతే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.